నమస్తే శనార్థులు, దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇక్కడ ఇయ్యం పెట్టుకుని బయట కయ్యం పెట్టుకుంటున్నారు కదా ఎవలాళ్ళు? అదే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణలో చేయి గుర్తు లీడర్లు చేతిల సుత్తె కొడవలు పట్టుకుని అలాయబలా వేసుకుంటూనే ఉన్నారు కదా. బల్మీటికి లింగం భక్తులు అయితరా అన్నట్టే వేస్తున్నారు రెండు పార్టీల లీడర్లు. అయినా పాలిటిక్స్ లో కలకాలం కలిసి ఉండే దోస్తులు ఎవరు చెప్పు? గంతే గాని కేరళ ఎన్నికల పుణ్యమా అని కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళ కయ్యం గిట్లున్నది. You people are made Middle East as a developed countries. We have to think. We have to take a decision of Kerala future. We have to teach a lesson to Modi brothers. తమ్ముడే పేకాట అని అంటున్నారు చెయ్యి గుర్తు లీడర్లు, కమ్యూనిస్టులు. తెలంగాణలోనే పొత్తు గాని బయట మాత్రం ఎవలి పొత్తులు వాళ్ళే అని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారు కేరళ ఎన్నికల కమ్యూనిస్టులు మోడీతోటి సోపతి కలిసిర్రు. ఈ ఇద్దరు ఒకటే వేరు కాదని అక్కడి పబ్లిక్ చెవులకు ఇంపుగా ఎప్పుతుంటే ఇక్కడి కామ్రేడ్లు కల్లెర్ర వేస్తున్నారు. People were discussing or people were making allegations against Telangana guarantees. I wanted to challenge Mr. Pinarayi Vijaya. Please come. I will organize everything. I will organize a flight. I will organize a team to explain. I will come with you. Come and see in Telangana how we are implementing our 6 guarantees. రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయమ్మా? రాష్ట్రంలో ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయి? మొత్తం 143 బస్ స్టాండ్లు. 5 కోట్లు వేసుకో, ఎంత అవుతుంది? 700 కోట్లు. 700 కోట్లు వీళ్ళ పరిపాలన, ఇల్లు పాడుగా నీకు చేస్తుంది. పెట్టలాగా ఈ మాట్లాడుతున్నా ఆడాలన్నట్టు అలా వస్తుంది. నాకు అంత కోపం వస్తుంది బస్ స్టాండ్ లో చూస్తుంది. అక్కడ ఎన్నికలేమో గానీ ఇక్కడ వీళ్ళు ఎడ్డమంటే తెడ్డమనే కాడికే వస్తున్నారు. మొన్నట్ల మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇచ్చులు కచ్చకాయలు ఏరుకున్నారు. ఇప్పుడు కేరళ ఎన్నికలని ఒకరి మీద ఒకళ్ళు ఓట్ల కోసం కారాలు మిరియాలు గిట్లనే ఊరుకుంటున్నారు అన్నట్టు. చిన్నప్పుడు నువ్వేమైదాం అనుకున్నావురా? ఐఏఎస్, ఐపీఎస్, స్కూల్ టీచర్ అని అనుకున్నావు కదా. నేను యాక్టర్ అయిదామని అనుకున్నా. ఏ ముచ్చట సాపుగా చెప్పావు కదరా, వంకర టింకర చెప్తావన్నీ. నువ్వేం కలగన్నావో అవి నేను 10వ తరగతి చదివే రోజులు. అమ్మా నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం వద్దు గానీ ఫ్లాష్ లాగా టక్కన చెప్పు. నేను కలెక్టర్ అయిదామని అనుకున్నారా? అబ్దుల్ కలాం చెప్పిండని కలగన్నావు అన్నట్టు. ఇంతకు కలెక్టర్ ఏం చేయాలనుకున్నావు? పల్లెలకు సేవ చేయాలని అనుకున్నా. ఆ తర్వాత పాత సినిమాలలో కలెక్టర్లు వెళ్ళిపోతుంటే అడుగడుగున పూలు జల్లి వీడుకోలు చెప్తారు చూడు, గట్ల మంచి పేరు తెచ్చుకోవాలని అనుకునేదాన్ని. అద్భుతం, అపూర్వం, ఆశ్చర్యం, అనిర్వచనీయం. ఏది నా కలే? ఆగహే, నీ కళ తర్వాత కంటిన్యూ చేద్దాం గానీ ఇక్కడ సేమ్ గట్లాంటి సీనే కనిపిస్తుంది చూడు. చదువుకు పెంచుకున్న జ్ఞానానికి ఇది కదా సార్థకత. కలెక్టర్ కావాలి అని ఎంతో మంది కలలు కంటారు, కొందరే సాకారం చేసుకుంటారు. అందులో అరుదుగానే ఇట్లా పబ్లిక్ గుండెల్లో చోటు సంపాదించుకుంటారు. అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంలా ఈ ర్యాలీ ఏందంటే కలెక్టర్ దినేష్ కుమార్ సార్ బదిలీ అయిపోతున్నాడు. అభివృద్ధి దూరంగా ఉన్న గిరిజన బిడ్డలకు ఎంతో అండగున్న కలెక్టర్ సార్ వెళ్ళిపోతున్నాడని భావోద్వేగానికి లోనయ్యారు. పచ్చని అడవి లాంటి వాళ్ళ ప్రేమను ఇట్లా సాటుకున్నారు. వాళ్ళ బాగోగులు అరుచుకున్నందుకు కృతజ్ఞతగా డప్పు వాయిద్యాలతోటి డింసా గుస్సాడే ఆటలతోటి తొవ్వంత పూలు జల్లుకుంటా అపూర్వమైన వీడుకోలు వల్కిర్రు. అధికారుల ప్రజల ప్రేమకు అభిమానానికి కృతజ్ఞతకు ముక్తుడైండు కలెక్టర్ సార్ కూడా. ఆళ్లతోటి పాటుగా ఆడిండు. కానీ కష్టే ఫలి అంటారు. నిస్వార్థంతో ప్రజాసేవ చేసేటోళ్లకు ఇట్లాంటి మర్యాదలు ఎప్పటికైనా దక్కుతాయుల్లా. నేను చెప్తానే ఉన్నా పైలం అని. ఎవరికి చెప్పినావు నువ్వు? ఎప్పుడు చెప్పినావు? అంత అయిపోయినాక చెప్తది. నేను ముందే చెప్పినా అంటది. నా మాట అబద్ధం అయితే ఆడియన్స్ కు తెలియదా? దిల్దార్ రికార్డులో లేదా? రికార్డు బయటికి ఇంత గట్టిగా కొట్లాడుతున్నావంటే ఏం చెప్పినావు ఇంతకు? ఇప్పుడు దొంగల టార్గెట్ మారింది. గ్యాస్ బుడ్లు పైలవని చెప్పినా చెప్పలేదా? ఓయమ్మా, దానికే బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు ఫీల్ అవుతున్నావు. నేను చెప్పినట్టుగానే ఇప్పుడు సిలిండర్లకు దొంగలు పడుతున్నారట. అమ్మో, నేను మా వంటింటికి తాళం వేయలేదురా. నీ సిలిండర్ కథమే పోయాలిగా. అయ్యయ్యో 2 నిండు సిలిండర్లున్నాయి, ఇక ఓ 6 నెలలు కష్టం లేదు అని అనుకుంటే విధి ఆడిన వింత నాటకంలా వీళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి వచ్చింది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో అయిందట గిచోరి. ఎంత కరువు కాలం వచ్చిందుల్లా
స్టవ్కున్న గ్యాస్ బుడ్డి వీక్కొని పోయిన దొంగలు. అప్పుడే చెప్తానే ఉన్నాం, గ్యాస్ అంటే బంగారం అయిపోయింది, భద్రం చేసుకోండి అని. పాపం వీళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదం అని రూల్స్ ప్రకారం ముందు నుంచే వరండాల గ్యాస్ బండ పెట్టి పైపు వంటింట్ల కనెక్షన్ పెట్టిండ్రట. ఇది ఎవలో ఆయంగన్నోళ్ళ పని అయి ఉంటది. ఆయనతో అర్ధరాత్రి రెగ్యులేటర్ తీసి గ్యాస్ 2 ఎత్తుకొని పోయినరట. అసలే కరువులుంటివి, 2 సిలిండర్లు పోయినాయంటే ఖచ్చితంగా వీళ్ళని సర్కారు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. గ్యాస్ సిలిండర్ల దొంగలు ఎక్కువైపోయారు. గ్యాస్ కూడా దొరకడం లేదు. బుకింగ్ చేసుకున్నా కూడా ఎప్పుడు పరిస్థితి లేదు. దాని ద్వారా ఇబ్బందులతోని కొత్తగా దొంగలు కూడా అయిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ 25 సంవత్సరాల నుండి బహిరంగంగా పెట్టిన పోనీ సిలిండర్లు నిన్న రాత్రి 11 గంటల వరకు మేము టీవీ చూసి పడుకున్నాం. 4:30కి లేచి చూసే వరకు సిలిండర్ లేవు. పక్కపొంటి బండి ఉన్నది. ఇవి కూడా వస్తువులు ముట్టలేదు. ఒక సిలిండర్ని దొంగతనం చేయడం వల్ల మేము స్థానిక హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో 8 గంటలకు ఫిర్యాదు చేయడం జరిగింది. రాత్రి వండుకునేటప్పుడు ఉన్నాయట. ఇక తెల్లారి 4 గొట్టంగా లేచి చూస్తే పైపు ఉంది, దాని కొనకు సిలిండర్ లేదు. పాపం గుండెల్లా రైలు పరిగెత్తినంత పని అయి ఉంటది. ఇప్పుడు ఏంది మా పరిస్థితి, మాకెవరు దిక్కు అని చాలాసేపు బాధపడి ఉంటారు. అంతే కదా నువ్వులా, అరువు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పక్కింటోళ్ళు వంట చేసి పెట్టే రోజులు కూడా కావు. అందుకే ఎమ్మటే పోలీసు వాళ్ళకు ఫిర్యాదైనరు. మరి దొరకబడతారో చూడాలి. దొరికినా నిండు సిలిండర్లు ఇస్తారో ఖాళీ చేసినాక ఇస్తారో పో. గాషారం మంచిగా లేకపోతే యాపాకు నమిలినా యమపురి ఎంట్రన్స్ దాకా పోతామట తెలుసా. కాలం కలిసి రాకపోతే గాలికి పోయే కంప మన నెత్తికి చుట్టుకుంటది. నీకెప్పుడన్నా చుట్టుకుందా అట్లా కంప? నువ్వే చుట్టుకుంటువి పరికి కంపలే. ఏయ్ కంప గింప అన్నం అంటే చూడు. ఏదో పోనీ అని కొలివిస్తే కుక్కిన పేన్ లెక్కుండాలి గాని కట్ల పిట్ట లెక్కనే కయ్య మొత్తుకుంటున్నావు. అణు ఎట్లా ఎన్ని దినాలు నెత్తి మీద నోరు పెట్టుకుని ఎగురుతావో చూద్దాం. ఆగాగు, ఇప్పుడు ఈ ముచ్చట చూద్దాం పా ఫస్ట్. అరే తటుక్కున వడనే వడ్డదిగా ట్రాక్టరు. నీ ఆ పచ్చన పాడుగాను గడ్డి గంతగానం పెడతారా అనుల్లా. ఏదైనా ఎంత మయల్లో గంతే మోస్తది గాని తాతకు మించి పెడితే ఎట్లా చెప్పుండ్రి. ఇట్లా మంది పానాలు ఆగమైతాయి. నయం గాషారం మంచిగా ఉన్నది కాబట్టి దెబ్బలతో బయట పడ్డాడికి అన్న, లేకపోతే ఎంత పరిశాన్ ఉండేదో. అవును సరమ్మా, ఈ వీకెండ్ అదన్నా గట్టిగా ప్లాన్ చేయరా. నాలుక మొత్తం సప్పగా అయింది. అంతే అంటవా? అయితే విశాఖపట్నం పోదాం తీ. అబ్బా అంటే మంచిగా చేపల ఫ్రై, రొయ్యల ఎగురు, ఆంధ్రాల గోదావరి రుచులు మొత్తం చూడొచ్చు. ఈ లొట్టలేసే రుచులు కాదు, పెయి మెచ్చే రుచులు చూపెడతా. అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తినిపిస్తా. రుచి మర్చిపోవాలన్నట్టు. ఈ రోజుల్లో ఆరోగ్యమైన తిండి పెట్టేటోళ్ళే లేరు. నేను తినిపిస్తానంటే ఇంకా ముక్కిరుస్తున్నావు. సరే గాని ఇంతకు ఎక్కడ తినిపిస్తావు, ఏం తినిపిస్తావు చెప్పు. చెప్పుడు కాదు చూపెడతా. ఏమేం తింటావో మెనూ రాసుకో. చూసిండ్రా, ఈ వంటలన్నీ అచ్చమైన ఆరోగ్యవంతమైనవి. ఏ మందులు మాకులు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో వండించిన ఆహారం. తినే తిండే కాదు, చుట్టూ వాతావరణం కూడా అచ్చమైన స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన అమ్మమ్మ ఊరు లెక్కుంటది. అప్పన్న క్షేత్రమైన సింహాచలంలా దేవస్థానపుల్ల ఆధ్వర్యంలా ఈ శబల పండుగ చేస్తున్నారు. 5 రోజులు జరిగే పల్లె పండుగల కనుమరుగైన మట్టి కుండలు, రాగి చెంబులు, తాతల నాటి పాయసాలు రుచి చూడొచ్చు. ఇక గోశాల నడుమ తాటాకు పందిర్ల కింద సల్లగా సేదీరుడే కాదు, కమ్మగా కడుపు కూడా నింపుతారన్నట్టు. అంతరించిపోతున్న ఆహారపు అలవాట్లు, పల్లెటూరి వాతావరణాన్ని మళ్ళొక్కసారి నెమరేసుకోవచ్చు. ఈ శబల పండుగకు తాటాకుతోటి బొమ్మలల్లుడు, బుట్టలల్లుడు, చేపలు, కుండలు చేసుడు గానగదిప్పుడు అబ్బో మామూలుగా లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలే ఆహారంగా తినాలే. మందులతోటి భూమిని ఖరాబ్ చేయొద్దని ఈ పండుగ అంతరార్థం అన్నట్టు. ఈ రోజుల్లో గిట్లాంటి పండుగలు దోలాడిన దొరకాయి. ఇంత మంచి వాతావరణం, ఆహారం ఆస్వాదించాలే అని అనుకున్నోళ్ళు పోయిరాని. మరి నా పర్సులా పక్క పిన్నులు కానొస్తలేవు. నీదేనా మాయా? అసలు నీ పర్సెస్ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇక అందులో పక్క పిన్నులు నాకేం తెలుసు? మొన్ననే అంటే కదా పర్సుకు తెలియకుండా పైసలు కొట్టేస్తా. నేనేదో మాట వరుస కన్నా అంత మాత్రం నన్ను దొంగం చేసినావా? అబ్బా నీ సంగతి నాకు తెలియదు అనుకున్నా. అయ్యో నేనేదో గజ దొంగ అయినట్టు. ఏందా బెదిరింపు? బల్లె బలపాలు, పెన్నులు, పెన్సిల్ తెస్తే మిగిలినయకపోయేదనమాట కదా నువ్వు. ఎవరు చెప్పిరు నీకు అసలు? మీ దోస్తులే చెప్పిరు. ఓహో ఆరాలు బాగానే తీసినావు. అయినా చిన్ని కృష్ణుడు కూడా చిన్నప్పుడు దొంగనే తెలుసా? ఆయన ఏం చేసినా లోక కళ్యాణం కోసం. మరి నువ్వు ఇక నా సంగతి ఇడిచిపెట్టి గా పోరాళ్ళ సంగతి చూడు. నీ పోరాళ్ళ ముక్కుల తొక్కు. బల్లే పెన్సిల్లు పెన్నులు కొట్టేస్తే అరే పోరాళ్ళతో తెలియక చేస్తారు అనుకుంటాం. కానీ ఇంత చిన్న వయసులా గీ పెద్ద పెద్ద పనులేంద్రా తొడపాశం వేటెడుతుండే. నంద్యాల జిల్లా ఆత్మకూరులా కూరగాయల సంతలా గీ బడి పోరగాళ్ళు పడ్డారు. పిల్లలంటే యాల పొద్దుగాల వండుకోవాలి గాని ఇట్లా అద్దుమరాత్రి దొంగతనాలు చేస్తారు. తల్లిదండ్రులకు తెలుసా లేదంటే దోస్తుగాళ్ళ దంట బట్టి గిట్లాంటి పనులు చేస్తుర్రా తెలియదు గాని ఈ వార్త తెలిసిన వాళ్ళు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. బడికి పోయే పిల్లగాండ్లకు ఏందిగి దొంగ బుద్ధులు. ఇయల్లా కూరగాయల
పిల్లగాయల దుఃఖమే కదా అని ఇడిచిపెడితే రేపు బంగారు దుఃఖం బాట పడతారు. జర్రా బుద్ధి మాటలు చెప్పాలే, అలా బుర్రలు గీ వయసులనే గడగాలే, లేదంటే రేపటి పౌరులు దొంగలుగా మారే ప్రమాదం ఉన్నదంటున్నారు. పోరాణాలు కలిసి చేసిర్రా వెనక పొంటి పెద్దల వలన ఎగేస్తున్నారా అనేది కూడా అనుమానం ఉన్నదట. ఏదేమైనా తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలే, లేదంటే మొక్కై వంగనది మాన యొంగదు సుమా. ఏంది సరే అమ్మా, నీ గొంతుకు పని ఎత్తలేవేంది? ఇక బంద్ పెట్టినట్టేనా? కలకు చావు లేదురా, సమయం సందర్భం వచ్చినప్పుడు దానంతటదే బయటకు వస్తది. నిజమేరా, కోయిల గొంతు అందరికి వస్తుందా చెప్పు? నాకే గనక అట్లాంటి కూతుకుంటేనా ఉంటే నాకు పోటీకి వస్తుంటివా? కచేరీలు చేసేదాన్ని. కచేరీ అంటే యాదికొచ్చింది. అబ్బా ఏమి భాగ్యం అనుకుంటా అప్పన్న సన్నిధికి వచ్చిన భక్తులు ఈ సంగీతంలో మునిగిదేలిర్రు. చల్లని పిల్లగాలి వీచినట్టు వీణ వాయిద్య రాగాలతోటి మంత్రముగ్ధుల్ని వేసిర్రు. అప్పన్న సైతం వీళ్ళ సంగీతానికి ఆదమరిచి నిద్రపోతాడు కావచ్చు, మైమర్చిపోతాడు కావచ్చు. సింహాచలం అప్పన్న బ్రహ్మోత్సవాలల్లా ఇట్లా కళాకారులు వీణ వాయిద్యాలతోటి ఆ అప్పన్నకు నీరాజనం పలికిర్రు. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళీ దిల్దార్ వార్తల్లా మళ్ళగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.